నమస్తే, అనంత టీవీకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు కోనేరు రూపావాణి గారు. అంతర్జాతీయ సంస్థలైనటువంటి BBC వంటి సంస్థల్లో కూడా పనిచేసిన అనుభవం గడించున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సర్వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల పట్ల ఆమె యొక్క కోణాన్ని మనం తెలుసుకుందాం. నమస్తే అండి. రూపావాణి గారు, ఈ మధ్యకాలంలో చాలా సర్వేగంగా ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. అలాగే ఎలక్షన్ వేడి అప్పుడే ప్రారంభమైపోయింది. ఇటీవల కాలంలో జరిగిన ఒక పరిణామం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఎలా చూడొచ్చు? యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని చంద్రబాబు నాయుడు అరెస్ట్కి ముందు, అరెస్ట్కి తర్వాత అనేది ఒక ఎలక్షన్ ఫీవర్ యాంగిల్లో చూడాల్సి వస్తుంది. యాక్చువల్గా అంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది కూడా ఒక రకంగా 4-5 ఏళ్ళు అలాగే తాత్సారం చేసి ఒక కేసు విషయంలో ఎలక్షన్స్ రాబోయే ముందు ఈ విధమైన చర్య తీసుకున్నారు అనేది అన్ని వైపుల విమర్శలు చర్చలు జరిగిన విషయం తెలిసిందే మనకి. కానీ దాని ప్రభావం ఓటర్ పైన ఎలా ఉండబోతోంది, లేదా రేపటి రాజకీయ ఫలితాలపైన ఎలా ఉండబోతోంది అనేది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి, రకరకాల అంచనాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే టీడీపీ కొంచెం ఉత్సాహం తెచ్చుకున్నట్టే ఓటరు మన వైపు ముగ్గారు అనే ఒక ఆలోచనతోటి ఈసారి పాజిటివ్గా మన వైపు, అంటే ఇన్సిడెంట్ వల్ల కాకపోయినా అంటే అంతకు ముందు నుంచే యువగణం తోటి కొంత హోప్ పెంచుకుని దాని ప్రకారం వెళ్తున్న దీంట్లో జనసేన అనేది అంటే ఎప్పుడైతే తెర వెనకగా ఉన్న ఈ దత్తపుత్రుడు ఇలాంటి కామెంట్స్ అన్నీ ఉన్న దీన్ని ఒకసారిగా తెరని బయట తీసి ఓకే మేమిద్దరం కలిసి వెళ్తున్నాము అనేది రాజకీయంగా కానివ్వండి, ఎన్నికల పరంగా కానివ్వండి ఒక రకమైన సంకేతాన్ని బయటికి పంపించేశారు. అంటే ఒక కేటగిరీని అంతా కూడా మొత్తంగా ఒక దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే దీనివల్ల మొత్తం రాజకీయ పరిణామాలు మారుతాయా, ప్రభావాలు ఫలితాలు మారిపోతాయా అని అంటే అల్టిమేట్ ఎప్పుడు కూడా గ్రౌండ్లో ఉన్న సామాన్యుడి ఆలోచన ధోరణి అండి, వాళ్ళకి లభించిన లబ్ధి మాత్రమేనండి. సో దీంట్లో మిక్స్డ్ అభిప్రాయాలు ఉన్నాయి, విశ్లేషణలు ఉన్నాయి. ఏంటి అని అంటే జగన్ ప్రభుత్వం ఎస్సీలకు కానివ్వండి, లేకపోతే బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కువగా ఫోకస్ చేసింది, అవ్వాతాతలకి వాటన్నిటికీ కూడా వాళ్ళందరికీ కూడా చేసింది. కాబట్టి మేజర్ పర్సంటేజ్ 30-40% ఓట్ బ్యాంక్ అనేది సెటిల్డ్గా ఉండిపోతుంది. ఇది ఒక కోటలాగా వైఎస్ఆర్సీపీని కాపాడుతుంది అనేది వాళ్ళకున్న నమ్మకం. వీళ్ళకున్న నమ్మకం లేదు, రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని అనుకుంటోంది, ఒక వర్గాన్ని కూడా మన దాంట్లోకి తెచ్చేస్తున్నాం కాబట్టి మనది పైచేయి అవుతుంది అనేది ఇంకొక ప్రధాన వర్గం ఆలోచన. వీటన్నిటి మధ్యలో మళ్ళీ ఇంకొకటి పిల్ల కాలువలన్నీ కూడా యాడ్ అవుతూ వెళ్తున్నాయి. అంటే వాళ్ళ ఆలోచనలు వేరే ఉన్నాయి. జాతీయ స్థాయి పార్టీలైనా కూడా బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి ఒక రకంగా నామరూపాలు లేకుండా మరుగున పడిపోయింది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు కూడా ఈ రాజకీయ పరిణామాలని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దాని కోణంలో చూడాలి అని అనుకుంటే కాంగ్రెస్తో తన ప్రయాణం కొనసాగించిన పురంధేశ్వరి ఇప్పుడు బీజేపీకి నాయకులుగా ఉన్నారు. విభజన జరగడానికి ముఖ్యమైన కీలక భాగస్వామ్యంలో ఆవిడున్నారు. ఇప్పుడు మళ్ళీ వ్యతిరేక పార్టీలోకి వచ్చి ఆవిడున్నారు. ఇది ఎలా చూస్తారు అనేది మళ్ళీ మనం విశ్లేషించుకోవాల్సిన విషయం. జనాలు అంటే ఎంతవరకు క్రెడిబిలిటీస్ జనాల దగ్గరికి అంటే ఒక మనిషి భావాలను కానీ సిద్ధాంతాలని వాదాలని జనాలు యాక్సెప్ట్ చేస్తారు అన్నది ఇదంతా కూడా ఒక లేయర్ పైనుంచేనండి జరిగేది. అల్టిమేట్ చిన్న స్థాయి జీవితాలు కానీ రైతులు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన జీవితపు ఒత్తిడి, అవకాశాలు, వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు, బాధలు ఎంతవరకు తీరాయి అనేది ముఖ్యం. సో నాకు తెలిసిన పరిశీలనలో స్టూడెంట్స్ కానివ్వండి, ట్రైబల్ టీంకి సంబంధించిన వర్గాలు కానివ్వండి చాలా అసంతృప్తితో ఉన్నారు అనేది గత సంవత్సరం క్రితమే నేను ఆ అనాలిసిస్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఇది గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్కి అది ఒక నెగిటివ్గా పరిణమించబోతోంది అనేది. ఎందుకని అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఒక రకంగా
రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి అందరికి దగ్గరగా వెళ్ళిన మనిషి ఆయన. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఫీ రియంబర్స్మెంట్ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఎంత మెరిట్ స్టూడెంట్స్ ఉన్నా కూడా వాళ్ళ అందరూ చదువుకోగలిగేవారు. వాళ్ళ సామర్థ్యం, వాళ్ళకి సంబంధించిన దీంట్లో ఉత్తీర్ణత కానీ వాళ్ళకి సంబంధించిన టాలెంట్ని బట్టి పాపం వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ చేసుకుంటూ వెళ్ళి చదువుకోగలిగేవారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చేసిన తర్వాత ఫీ రియంబర్స్మెంట్ తీసేసి సంవత్సరానికి వాళ్ళకి బ్యాంకులో డబ్బులు వేయటం మొదలుపెట్టింది. అది కూడా ఎవరికి ఇంటికి ఒక్కలకి. సో దాంతో ఏమైందంటే ఒక ఇంట్లో ఇద్దరు మంచి బాగా చదువుకునే వాళ్ళు ఉన్నవాళ్ళు ఒకరు డ్రాప్ అవ్వాల్సిన పరిస్థితి. ఆ డ్రాప్ అయ్యే పరిస్థితిలో కూడా మగపిల్లాన్ని ముందుకు పంపించి ఆడపిల్లని వెనక్కి తొక్కేసే పరిస్థితి. ఇలాంటి సంఘటనలన్నీ నా దగ్గరికి చాలా వచ్చాయి. అనంతపూర్ వైపు నుంచి కానివ్వండి, ఇటు శ్రీకాకుళం వైపు కానించి, ఇటువైపు నుంచి. ఎందుకు జగన్ గవర్నమెంట్ని వ్యతిరేకిస్తున్నారు అంటే పార్టీలకి దీని ప్రభావంలో కాకుండా వ్యక్తులుగా ఎందుకు ఇదవుతున్నారని జనరల్ డిస్కషన్ జర్నలిస్టుల మధ్య ఉంటుంది కదండి. నా ఒక అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను సంవత్సరం క్రితమే డిస్కస్ చేస్తున్నాను. ఆ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు కూడా ఉంది. నేను అప్పుడే ఒక ఇండికేషన్స్ పంపించి ఉన్నాను. నేను అది సెట్ చేసుకోగలగాలి. అది చేసుకోలేదు. అది చేసుకోకపోగా వాలంటీర్ వ్యవస్థని దానిని నిజంగా చెప్పాలంటే కాన్సెప్ట్ చాలా మంచిది. వాలంటీర్ వ్యవస్థ దానిని చాలా వరకు మిస్యూజ్ అయ్యింది అనేది. మిస్యూజ్ అవ్వడము అని అంటే జనాల దగ్గర తీసుకెళ్తున్నారు కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఐడియాలజీని వాళ్ళ దగ్గరికి చేర్చడం, ఇంటర్నల్గా వాళ్ళని కన్వర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆరోపణలు చాలా వచ్చాయి. ఓటర్ని ప్రభావితం చేస్తున్నారు అనేది ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇలా చేస్తున్నారు అని చెప్పని. యాక్చువల్గా బేస్ కాన్సెప్ట్ చాలా మంచిది. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య డైరెక్ట్ అంటే నాయకుడు ఆ నియోజకవర్గపు నాయకుడు అనే కాకుండా, కానీ ఆ వ్యవస్థ పైన ఆయా ప్రాంతపు నాయకులకు కూడా అసంతృప్తి ఉంటుంది ఆటోమేటిక్గా. తమ ప్రాబల్యం తమకు సంబంధించింది తమ చేతుల్లో ఉండదు అనేది ఒకటి ఉంటుంది కదా. ఇలాంటివి ఇంటర్నల్గా నాయకులు ఆ ఏరియా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు యాక్చువల్గా. సో అంటే వన్ మ్యాన్ షో జరుగుతుంది అనేది చాలా క్లియర్ కట్గా తెలిసిందే. అది ఏమన్నా ప్రభావం చూపిస్తుందా అనడానికన్నా ముందు జనరల్గా మనిషి అనే వాళ్ళు సామాజిక కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, కంటిన్యూస్గా మార్పును కోరుకోవటం అనేది చాలా సహజం. ఆ సహజంలో భాగంగానే ఆ రకమైన పరిణామాలు ఉండొచ్చు. ఇందులో ఇంకొక కొత్త పరిణామం రీసెంట్గా జేడీ గారు పార్టీ అనౌన్స్ చేయడం, దీన్ని ఇంకొక కోణంలో చూడవచ్చు. అసలు జేడీ గారు ఏ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్ అని చెప్పని అంటాను నేను. అంటే విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి అనే నినాదము మనకి 2 decadesగా జరుగుతుంది ఎక్కువగా. కానీ రాజకీయాల్లోకి వచ్చిన విద్యావంతులు స్టాండర్డ్గా నిలదొక్కుకోలేకపోతున్నారు. ఆ వచ్చిన దీనిని చరిష్మాని కానివ్వండి, ఆ నమ్మకాన్ని కానివ్వండి, ప్రజలు పెద్దగా ఆశలు పెట్టుకుని ఎదురు చూసేదంటూ యాక్చువల్గా వాళ్ళకి తెలియదండి. కానీ మేధావి వర్గము విశ్లేషణకు సంబంధించినంత వరకు వీళ్ళు వస్తే వ్యవస్థలో కొన్ని మార్పులు వస్తాయి అనే ఒక ఆలోచన ఉన్న వాటికి ఇవి కొంచెం ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్స్గానే చెప్పుకోవాలి మనం. జనసేన వచ్చినప్పుడు విద్యావంతుల్ని మేధో వర్గాల నుంచి వాళ్ళు తీసుకున్నారు. కానీ ఇంటర్నల్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయకపోవడం వల్ల జనసేనలో ఈ మేధో మథనం జరగటానికి కానివ్వండి, అవి ఎగ్జిక్యూట్ అవ్వడానికి కానివ్వండి, అక్కడ సరైన ఫలితాలు ఇవ్వలేకపోయింది. నీళ్ళగా పాలుగా విడిపోయినట్టుగా అయిపోయింది. అటువంటి వ్యవస్థలో చేరిన జేడీ గారు ఒక రకంగా చెప్పాలంటే అవినీతి పైన వీటన్నిటిపైన చాలా అవగాహన ఉంది. సామాజిక పరంగా లోతుల్లో నుంచి అవగాహన ఉన్న ఆయన బయటికి వచ్చి రాజకీయంలోకి వచ్చాక క్షేత్రస్థాయిలో రైతులకు సంబంధించిన జీవితాలని, రైతుకు సంబంధించిన కష్టాలని తను స్టడీ చేసి విశ్లేషించిన మనిషి పార్టీ ద్వారా రాజకీయాల్లో ఆయన ఎందుకని గుణాత్మకమైన ఒక మార్పులకి శ్రీకారం చుట్టించలేకపోయారు. అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ ద్వారా ఆయన ఎందుకు గుణాత్మకమైన మార్పులకో లేకపోతే ఒక రకమైన కార్యాచరణ ప్రణాళికకి ఏ విధమైనది కూడా చేయించలేకపోయారు. హెల్ప్లెస్గా ఉన్నారని నేను అంటాను. ఎందుకంటే మంచి ఐడియాలజీ ఉన్న మనిషి, నిజాయితీగా ఉన్న మనిషి యాక్చువల్గా. అలాంటి వ్యక్తి ఈ రోజున ఒక పార్టీని అనౌన్స్ చేయడం,
ఇప్పుడు అందరూ సడన్ గా అని చెప్పని అంటున్నారు. యాక్చువల్గా సడన్ గా అనేది నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ప్రీవియస్ దీంట్లో మీరు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో రకరకాలుగా ఆయన కొత్తగా ఇంటర్వ్యూలు చేయడం కానివ్వండి, కొన్ని ప్రోగ్రామ్స్ ని బయటికి పంపించడం కానివ్వండి, సోషల్ కన్సర్న్ లో ఆయన చేయడం అనేది ఆయన ప్రణాళికాబద్ధంగానే ఉన్నారు. అప్పటి నుంచి పార్టీ ఏర్పాటు దిశగానే ఆయనకి రాజకీయంగా ఏదో ఒక ఆలోచన ఉండడం వల్లనే అనుకోవాలి మనం. ఎందుకని అని అంటే ఆయన ఎంతసేపు కూడా కామన్ మెన్ ఇష్యూస్ పైన ఆయన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మీరు గమనిస్తే డిజిటల్ మీడియా అవునా, అంటే ఆలోచన ఉంది. కానీ సడన్ గా ఒక 6 నెలల ముందో 8 నెలల ముందో ఒక పార్టీని అనౌన్స్ చేయడం కనుక కారణం ఏంటి అనేది ఆలోచించాలి. అంటే ఒక పార్టీలో ఒక కీలకమైన నాయకుడిగా ఎంటర్ అయిన ఆయన అక్కడ నేను ఏమి చేయలేకపోయానని చెప్పని అనౌన్స్ కూడా చేశారు. అది పర్టికులర్గా పార్టీని అనకపోయినా నేను ఈ దీంట్లో చేయలేకపోయాను అని చెప్తున్నాను. చేయలేకపోవడం నిస్సహాయత కాదండి ఆయనకి. యాక్చువల్గా చేసేంత వెసులుబాటు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో కానివ్వండి, సామాజిక పరమైన అంటే సిస్టంలో చాలా రకాలైన మార్పులు వచ్చి ఉన్నాయి. అంటే అయోమయ స్థితి ఉంది ఒక సిస్టమ్. ఆ అయోమయ స్థితిలో ఇప్పుడు ఈయన పార్టీని తీసుకురావడంలో ఒకనాటి మన జయప్రకాష్ నారాయణ గారు అనిపిస్తున్నారు. ఆయన లోక్సత్తా పెట్టినప్పుడు అదొక రకమైన బ్రైట్ అండ్ ఇదండి నిజంగా అస్సలు మామూలుగా కాదు. అంటే లోక్సత్తా అనే పార్టీ అది కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుంచి వచ్చింది, ఐడియాలజీ ఉన్న వ్యక్తి, అంటే త్యాగాలు చేసి బయటకు వచ్చినాడు ప్రాక్టికల్గా. అటువంటి వ్యక్తి నుంచి వచ్చింది ఉద్యమం దీంట్లోకి వెళ్ళినాక అది మామూలుగా యూత్ అదంతా కూడా వెనక్కి ఇలా నడిచారు. అటువంటి వ్యక్తి పార్టీ పెట్టగానే ప్రజలకు సంబంధించిందో లేకపోతే శత్రుమూకలకు సంబంధించిన దాడిని తట్టుకోవడానికి మానసికంగా సిద్ధమై ఉండాలి. యాక్చువల్గా బ్యూరోక్రాట్స్ కానివ్వండి, జెన్యూన్ ఐడియాలజీ ఉన్న వాళ్ళ అది సెన్సిటివ్గా ఉంటుంది. యాక్చువల్గా సిన్సియారిటీ కదా, దాన్ని ఆయన ఎంతవరకు తట్టుకుని ఉండగలరు అనేది జయలక్ష్మీ నారాయణ గారి నేను ఊహించడానికి ఇంకొక జయప్రకాష్ నారాయణ గారి లాగానే నాకు అనిపిస్తుంది. అసలు పార్టీని నడిపించడానికి యుక్తులు కుయుక్తులు వీటన్నిటినీ అంటారు చూసారా, సీది ఇంగ్లీషే గీర్ ఎన్నికలకి అంటారు. అంటే అండ్ ఇప్పుడున్న దీంట్లో కులగణన, కులానికి సంబంధించిన వర్గానికి సంబంధించిన దీంట్లో ఆయనని కొన్ని వర్గాలు యాక్సెప్ట్ చేస్తున్నామని పైకన్నా కూడా ఇంటర్నల్గా కమిట్మెంట్స్ చాలా ఉంటాయి. యాక్చువల్గా కులం ఒక్కటే నడిపించట్లా సమాజాన్ని, పైకి మాత్రమే రాజకీయపరమైన స్టేట్మెంట్సే తప్పిస్తే అలా అంటే ఏ పార్టీలోనూ మిక్స్డ్ కులాలు ఉండవు మురళి గారు. ఆ నాయకులు ఉండరు. ఖమ్మం సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన వెళ్ళి వైఎస్ఆర్సీపీలో ఉండి ఖమ్మం ఎందుకు తిడతాడు? ఇక్కడికి వచ్చి టీడీపీ దీంట్లో ఉండి రెడ్డి వెళ్ళి రెడ్డిని ఎందుకు తిడతాడు? ఎవరి లాభాపేక్ష వాళ్ళది, ఎవరికి సంబంధించిన రాజకీయ ఎత్తుగడలు వాళ్ళవి, రాజకీయ జీవితం దానికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వాళ్ళవి. కులానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినంత వరకు ఒక ఎర లాంటివి, వాళ్ళని మానసికంగా కన్ఫ్యూజ్ చేయడం కోసం చేస్తారు. దాని నుంచి ప్రజలు బయటపడాల్సిన అవసరం ఉంది. దీనిని జేడి లక్ష్మీనారాయణ గారు ఎంతవరకు కొట్టిపారేయగలరు లేకపోతే తిప్పి కొట్టగలరు? అయితే ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఒక మేధావి వర్గానికి చెందిన వ్యక్తి. గతాన్ని ఆయన అవలోకించే ఉంటారు కదా, జయప్రకాష్ నారాయణ లాంటి ఫెయిల్యూర్స్ కూడా ఆయన తీసుకుని ఉంటారు కదా. ఇప్పుడు ఆయన సక్సెస్ అవ్వడానికి ఏం అవకాశాలు ఉండొచ్చు కదా, మరో జయప్రకాష్ నారాయణ గారు లాగా ఈయన అవుతారని మనం ఎందుకు అనుకోవాలి? అది ఒక అంచనా మాత్రమే. చెప్తా ఏంటి అని అంటే సమాజం పరంగా ఒక పాజిటివ్ దృక్కోణంతో ఆలోచించే అలాంటి ఆలోచన వాళ్ళకి అలాంటి వాళ్ళు రావడము ఒక రకంగా ఒక ఉద్యమ చైతన్యం లాంటిదేనండి. యాక్చువల్గా ఆ రకమైన ప్రభావితం చేయగలిగితే ఆయన జేడి లక్ష్మీనారాయణ గారు ఆనాడు ఒక హీరో. మనకి ఈడి ఆస్తులు కానివ్వండి, వీటికి సంబంధించిన అటాచ్మెంట్స్, వీటి విషయంలో జగన్కి సంబంధించిన విషయాలలో ఆయన మూవ్స్ కానివ్వండి, ఆయన అటాక్స్ కానివ్వండి, దానిని డివేట్ చేయడానికి, డెల్యూట్ చేయడానికి చాలా ఎత్తుగల అటాక్స్ చాలా జరుగుతాయి. ఇప్పుడు ప్రధాన పార్టీలు ఎవరైతే ఉన్నారో అరే ఈయన మన పెద్దగా మన ప్రభావం పడకపోవచ్చులే అని అనిపించినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ప్రభావం చూపిస్తుందేమో, కొంత కేటగిరీ వరకైనా చూపిస్తుందేమో అనుకున్నప్పుడు దాడులు జరగడం.
అది మొదలైనప్పుడు ఏమవుతుంది, దానిని తట్టుకుంటూ మళ్ళీ మీకు సంబంధించిన ఆలోచనలు కానివ్వండి, మీ సంబంధించిన ఆదర్శ బాటను కానివ్వండి, ముళ్ళు లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా శ్రమ పడాలి. ఇది తక్కువ సమయం. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని రెండింటిని కోల్పోయింది. ఇప్పుడు కొత్తగా షర్మిల ముఖంతో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ పెట్టాలని చూస్తుంది. ఈ పరిణామాలను మనం అట్లా చూడవచ్చు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వచ్చిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ షర్మిల గారు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఆ పార్టీ ఓటమికి కూడా కారణమయ్యారు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున 3000 కిలోమీటర్లు పాదయాత్రను కూడా చేస్తున్నారు. ఇప్పుడు అదే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికో లేదంటే ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికో సమాయత్తం అవుతున్నారు. దీన్ని మనం ఎలా చూద్దాం? ఓ రంగు చెప్పాలంటే అండి, 2014 నాటికే వీళ్ళు కాంగ్రెస్ని వ్యతిరేకించి వ్యక్తిగతంగా బయటకు వచ్చారు. దానిని వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ లబ్ధి కోసం విభజనని కాంగ్రెస్కి వ్యతిరేకంగా వాడుతున్నారు. వాళ్ళకి ఒక ఆయుధం అయింది ఆ రోజున. కానీ యాక్చువల్గా కాంగ్రెస్ సంబంధించిన ఉనికి ఇప్పుడు ఎంతవరకు ఉజ్వలంగా బయటకు వస్తుంది అనడానికి కొన్ని విషయాలని మనం మాట్లాడుకోవాలండి. కరెక్ట్గా విభజన జరిగే సమయానికి, విభజన జరగడానికి ముందు రాజశేఖర రెడ్డి గారు పోయాక సరైన గౌరవమో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీని విలీనం చేయమన్నారు అనేవో, లేకపోతే ఒక రకమైన దీనికి ఇండివిజువాలిటీని కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పని స్వతంత్రత అనే ఒక కాన్సెప్ట్లో వారు వాళ్ళ నాన్నగారికి సంబంధించిన ఐడియాలజీని వాటిని అన్నింటినీ కూడా త్వరగా పక్కకు తోసిరాజని, మేము కాంగ్రెస్ భావజాలంతోనే ఉంటాము కానీ మేము ఇండివిజువల్గా రాష్ట్రంలో మా సంబంధించిన కార్యకలాపాలను కొనసాగిస్తాము అనే దీంట్లో ఆయన పాదయాత్ర చేశారు. జగన్ గారు, షర్మిల కూడా చేసిందండి. అది ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి, వాళ్ళ ఉనికి కోసం వారు వేసుకున్న ఎత్తుగడ. ఆ క్రమంలో టూల్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది, దాన్ని ఎలా వాడుకుంటారు అనేది ఇందాక స్మార్ట్ థింగ్ అన్నా చూసారా జేడీ గారి విషయంలో. దేన్ని ఎలా వాడుకోగలిగే మల్టీ థాట్ కానీ మల్టీ స్ట్రాటజీ టాలెంట్ అనేది రాజకీయ నాయకుడికి ఉండి తీరాలి. అది దీన్ని వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. సో అప్పుడు ఒకరిగా ఉన్నారు, అవిభాజ్య సహోదరుల టైప్లో వాళ్ళిద్దరూ, మేమంతా ఒకే ముఖముడుగా ఉన్నాం. అది భావజాలాల మార్పు అయి ఉండొచ్చు, లేదా ఇంటర్నల్ గొడవలు అయి ఉండొచ్చు, లేదా రాజకీయ ఎత్తుగడ అయి ఉండొచ్చు. షర్మిల వచ్చేసి తెలంగాణలో ఒక పార్టీ పెట్టేసింది, ఆవిడ మదరు కూడా వచ్చేసింది. అప్పుడు అదొక రకమైన ఉవ్వెత్తున ఒక రకమైన స్ట్రాటజీని తెలంగాణ ఎలక్షన్ మూమెంట్లో మనం ఇక్కడ ఒక రకమైన ఎత్తుగడల్ని గమ్మత్తుల్ని చూసాం. సడన్గా ఎలక్షన్ ముందుకు వచ్చాక చెప్పబడిపోయి నేను లేదు నేను వ్యతిరేకించట్లేదు, నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ని బై అంటాను అన్న వ్యక్తి, నేను ఆయనను పంపించాలి అని అంటే నేను పోటీ చేయకపోవటం మొత్తం ఇది నా ఎత్తుగడ అని చెప్పి వాళ్ళు పక్క తప్పుకోవడం జరిగింది. అటువంటి షర్మిలని ఇవాళ రోజున కాంగ్రెస్కి సంబంధించి ఫేస్ ఆఫ్ ది నాయకురాలుగా పెట్టాలి అనే చర్యలు జరుగుతున్న మూమెంట్లో ఇంకొక విషయాన్ని చిత్రాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. రాజకీయంగా ఎలాంటి మార్పులు, ఎటువంటి అడుగులు ఉంటాయి అని అంటే పురంధేశ్వర్ గారు పెద్ద ఎగ్జాంపుల్. తండ్రి జాతీయ పార్టీలను వ్యతిరేకిస్తూ ప్రాంతీయ పార్టీలని, ప్రాంతీయ గౌరవాలని, ఆత్మగౌరవాలని హైలైట్ చేస్తూ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీకి సంబంధించి ఒక రకంగా రాజకీయ వారసురాలు ఆవిడ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్న మూమెంట్లో అవి భావ వైరుధ్యాలు అయి ఉండొచ్చు, లేదా ఇంకోటి అయి ఉండొచ్చు. ఆవిడ వెళ్ళిపోయి కాంగ్రెస్ వచ్చారు. అప్పుడు ఉవ్వెత్తున విమర్శలు వచ్చినాయి. దాన్ని ఏది కూడా రాజకీయ పరమైన ఏమంటారు దాడులు, ఎదురు దాడులు అంటారు కదా, అప్పుడు ఆవిడ అలా అన్నారు. రాజకీయంగా కాంగ్రెస్లో ఒక మంచి నాయకురాలుగా మంచి స్థిరమైన పేరు తెచ్చుకున్న తర్వాత ఆవిడ కాంగ్రెస్లో కరెక్ట్గా విభజన సమయంలో ఒక రకంగా ఒక నెగిటివిటీని సంపాదించుకున్నారు ఆవిడ. ఆ సమయంలో కాంగ్రెస్కి పూర్తిగా నామరూపాలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో వస్తే తిరుగుదాడి విపరీతంగా ఉండే పరిస్థితులు కాంగ్రెస్కి కనిపించింది ఆ సమయంలో. అటువంటి చోట అంటే ప్రజలకి నాయకులు ముఖ్యమా, పార్టీ పేరు ముఖ్యమా అని మనం అనుకుంటే మరి పురంధేశ్వర్ గారిని పూర్తిగా నాయకురాలుగా లేకుండా చేయాలి. మరి వాళ్ళ రోజున ఆవిడ భారతీయ జనతా పార్టీకి నాయకురాలుగా ఉన్నారు, అధ్యక్షురాలుగా ఉన్నారు.
ఆ కాంగ్రెస్ ని వ్యతిరేకించే వ్యక్తులు మరి ఆవిడ వ్యతిరేకించాలి. ఆవిడ ఏ పార్టీలో విభజన జరిగింది కాబట్టి అప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు అసమర్థురాలుగా విభజన చేయించావు అని చెప్పి ఆవిడ వ్యతిరేకించాలి. అక్కడ జరగలేదు. అలాంటి మూమెంట్లో తండ్రి భావజాలాన్ని, తండ్రికి సంబంధించిన ఆదర్శాలని కూడా కాదని ఇండివిజువల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షర్మిల, అన్నను కూడా కాదని తెలంగాణలో ఇంకో పార్టీని పెట్టిన షర్మిల మళ్ళీ వాళ్ళ ఆంధ్రాలోకి వచ్చి కాంగ్రెస్కి సంబంధించిన ఫేస్ ఆఫ్ ది లీడర్గా ఉంటే ఎలా ఉంటాయి అనేది అసలు విశ్లేషణకు సంబంధించిన అంశం అవుతుందా? యాక్చువల్గా అంటే ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ప్రభావం చూపించడం అనేది ఏమో రేపొద్దున మళ్ళీ 4 నెలల తర్వాత నేను సరైన రాజకీయ నాయకుడు ముందుకు రావాలి కాబట్టి, సరైన పార్టీ ముందు రావాలి కాబట్టి అది అన్నవ్వచ్చు, లేదంటే వ్యతిరేక పార్టీ అయి ఉండొచ్చు. ఏ వైపు ఆవిడ మొగ్గు చూపిస్తారు అనేది మనం స్ట్రాటజీల ప్రకారం ఉంటుంది. కానీ యాక్చువల్గా నాయకురాలుగా షర్మిలాని నేను ఆవిడ నడిచిన పంథాన్ని కానివ్వండి, ఆవిడ ఎత్తిన సమస్యలను కానివ్వండి నేను నిజంగా అప్రిషియేట్ చేస్తాను. ఒక నాయకురాలుగా మంచి లక్షణాలు, భవిష్యత్తు ఉన్న వ్యక్తి ఆవిడ నిర్ణయాలు తీసుకోవడంలో సీజనల్గా ఆవిడకి సంబంధించిన ఆ భావ ప్రకటన మారుతుంది. ఈ భావ ప్రకటన ఎన్ని రకాల విమర్శలకి, ఎన్ని రకాల ట్రోల్స్కి కారణమవుతుంది అనేది ఇందాక మనం అనుకున్నాం చూసారా. ఓట్ల చీలిక కోసం కనుక ఆవిడ వస్తే సేమ్ చెప్తున్నాను కదా, ఆత్మహత్య సమస్య ఇది క్లియర్ కట్గా. ఎందుకని అంటే ఒకవేళ అదే కనుక నిజమైతే ఎవరి ఓట్ల నుంచి వచ్చే అవకాశం ఉంది? ఇంటర్నల్గా ఎవరు అనేది రేపు ఆవిడ అడుగు పెట్టిన తర్వాత ఆవిడ మాట్లాడే స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా ఇవాళ రోజు మనం అనలైజ్ చేయలేని పరిస్థితి తెలియకపోయారు. ఇదివరకు రాజకీయ నాయకులు వేరు, కొంచెం ఎక్కడన్నా అన్యాపదేశంగా సూచనలు ఉండే ఏం జరుగుతుంది అనేది మనం చెప్పడానికి వాళ్ళ యాక్షన్ ప్లాన్ వెళ్తూ ఉంటుంది చూసారా. ఇది టూ ఎర్లీ అవుతుంది. మనం ఆ విషయాన్ని ఎవరికి అనేది ఏమంటారు, అన్నయ్య పంపించాడు అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు అన్న వదిలిన బాణం అన్నారు అని, మరి అక్కడికి వెళ్తున్నప్పుడు రాధాకృష్ణ వదిలిన బాణం అంటున్నారు. క్లియర్ కట్గా అదే కదా. ఇప్పుడు తెలుగుదేశం అంటే ఇండికేషన్ ఏంటి, తెలుగుదేశం వదులుతున్న బాణం అని చెప్పారు. మరి ఇక్కడ వచ్చేస్తే వేముల రాధాకృష్ణ ఎవరు, టీడీపీ పార్టీనేనా? మరి కేసీఆర్ బావా అని మరి ఆయన ఎందుకు దూరం అయ్యాడు? వాళ్ళకి అసలు కాంటాక్ట్స్ లేకుండా పోయినాయా? మనం అనుకునే వాళ్ళు మనం పిచ్చివాళ్ళు. ఎవరి ఇంటర్నల్ ఖాతాలు, ఎవరి ఇంటర్నల్ సంబంధాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరిని వదిలిన బాణాలు, ఎవరికి సంబంధించిన ఆయుధాలు అనడానికి యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా దాని ప్రకారం కన్విన్స్ చేసి అవతల వాళ్ళని నీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి, అది నీకు ఈ విధమైన ఇది ఉంటుంది అని చెప్పి చెప్పడమే. ఇప్పుడు లక్ష్మీభారతిని తీసుకుందాం. మా ఆయన నేను చేసిన ఆయన ఆదర్శాలను నేను పట్టుకుని నేను వదలను, నేను అసలు ఆయన ఆదర్శాన్ని బతికించే దీంట్లోనే ఉన్నాను అని చెప్పని ఆవిడ పెట్టిన పార్టీ తెలుగుదేశం అంత తెలంగాణ. అది ఎటుపోయింది? వాళ్ళ ఆయన వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంతానం వైఎస్ఆర్సీపీ కదా. అంటే మీ ఆయన భావజాలాన్ని నువ్వు గౌరవించేదానివైతే అంటే వ్యక్తిగతమైన ద్వేషమో లేదా వ్యక్తిగతమైన పంతాలు, నాకు దాన్ని వీళ్ళు మనుగడ లేకుండా చేస్తున్నారు కాబట్టి నాకు ఎక్కడ సపోర్ట్ దొరికింది, నాకు అక్కడ నిలబడతాను అనే విధమైన రాజకీయాలు ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా తెర మీద ఇప్పుడు స్టేజ్ నాటకాలు జరుగుతున్నప్పుడు ఒక్కొక్క పాత్రలు ట్రంప్ కార్డు ఇలా వచ్చి ఇలా వెళ్తుంటారు చూడండి, ఇవన్నీ అనుకోవాలి మనం. నా దృష్టిలో షర్మిల అనే వ్యక్తి నిజంగా సుస్థిరమైన నాయకురాలుగా కనుక నిలబడాలి, ఒక మంచి నాయకుడిగా అందరి గుళ్ళలో నిలబడిపోయిన రాజన్న అనే పేరుతో నిలబడిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు పార్టీల పరంగా రకరకాల వైరుధ్యాలు ఉండొచ్చు మురళి గారు, కానీ మనలాంటి వాళ్ళకి న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళకి మంచి కనిపిస్తుంది, చెడు కనిపిస్తుంది. ఆయన తన్నట్టు ఒక ముద్ర వేశారు. అసలు కాంగ్రెస్ జీరోగా ఒక నేలబారుగా అసలు పూర్తిగా లేదనుకున్న మూమెంట్లో అదే నేలను టచ్ చేస్తూ వేల కిలోమీటర్లు నడిచేసి ఆయన పాదయాత్రకి ఒక రకమైన దీన్ని ట్రేడ్ మార్క్ తీసుకొచ్చిన మనిషి కదా. ఆ తర్వాత అందరూ పాదయాత్ర చేస్తున్నారు, అదే వేరే విషయం. ఇప్పుడు గెలుపుకి పాదయాత్ర తప్పనిసరి అనే పరిస్థితి వచ్చింది. ఇంక ఇప్పుడు నేనైతే డైటింగ్ కోసం పాదయాత్ర అనుకుంటున్నాను. గెలుపుకి పాదయాత్రలు కాదు, ఎవరి వాళ్ళకి ఒక్కటండి. పాదయాత్ర అనేది సీజనల్ అని కాదు, ఒక నాయకుడికి ఉండాల్సింది ఏంటి అని అంటే నిజంగా కనుక ఇంప్రెసివ్ రాజకీయాలు ఉండాలి అని అంటే ప్రతి నాయకుడు కూడా గెలిచిన వాళ్ళకి ప్రోటోకాల్స్ లేకపోతే సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు
నెలకు ఒక నియోజకవర్గాన్ని పెట్టుకుని నువ్వు పాదయాత్ర చేయి, జనాలు దూరం వెళ్ళవుగా. షర్మిల ఇక్కడ తెలంగాణలో చేసింది అదే. మేబీ రేపు పొద్దున ఆంధ్రాలో కూడా మళ్ళీ పాదయాత్ర, అంటే పాదయాత్ర పర్ఫెక్షనిస్టులు అందరినీ కూడా తీసుకొచ్చి మరి పెడదామని అనుకుంటే కాంగ్రెస్ అనుకుంటుందో మనకు తెలియదు. అది కాదు, అసలు గ్రౌండ్ రియాలిటీస్లో సామాన్యుడికి సంబంధించిన అసలు విషయాలను తీసుకొచ్చి ఒక వ్యవస్థ మీకు ఎక్కడైనా కనిపిస్తుంది. అది మీడియా అయి ఉండొచ్చు, పొలిటికల్ అయి ఉండొచ్చు, బ్యూరోక్రసీ అయి ఉండొచ్చు. దీన్ని మించి దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? ఇవన్నీ కూడా నాటకంలో పాత్రధారులేనండి. రావడం వెళ్ళడం, వాళ్ళ వ్యక్తిత్వాల మీద మనం ఒక రకమైన మంచి ఒపీనియన్ పెట్టుకుంటే దానిని కొలాప్స్ చేసుకుంటూ అన్నా చెల్లెళ్ళకి సంబంధించినంత వరకు వ్యక్తిగత వైరుధ్యాలు అవి ఇంటికి పరిమితం, పొలిటికల్ వైరుధ్యాలు సామాజిక పరమైన చాలా విషయాల మీద ప్రభావితం చూపించే విషయాలు. ఓట్లు చీల్చడము లేదా ఇవన్నీ కూడా పొలిటికల్ స్ట్రాటజీస్. ఆ స్ట్రాటజీస్లో పావులు వీళ్ళు అవుతారా, స్ట్రాంగెస్ట్ నాయకులు అవుతారా, ఫలితాలని మార్చడానికి కదిపే ఒక ఆయుధాలు అవుతారా అనే దాన్ని జరుపుకుంటూ వెళ్ళే టూల్స్ ఉంటాయి కదా, దారి చేసుకుంటూ వెళ్ళడానికి ఎంతవరకు ఓటర్లు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, చాలా తెలివి మీదే ఉన్నారు, మనకు ఒక అవగాహన ఉంది. ఇవన్నీ ఒక కన్ఫ్యూజన్ స్టేటస్. యాక్చువల్గా షర్మిల అనే వ్యక్తిని మనం ఆ పార్టీ కాంగ్రెస్కి చేరాక ఆవిడ ప్రభావం ఉంటుందా అనడానికి, ఒకవేళ కనుక ప్రభావం చూపిస్తే ఆవిడ ఇది కాంగ్రెస్ తరఫు నుంచి కనుక ఆవిడ ఎంట్రీ ప్రభావం చూపిస్తే యాక్చువల్గా మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ డివిజన్ని యాక్సెప్ట్ చేసినట్టేగా ప్రజలు. ఏ అమరావతి కోసం అయితే కొట్లాడుతున్నారు, రాజధాని లేదు అని చెప్పి కొట్లాడుతున్నారు, ఇక్కడున్న ఆత్మగౌరవం నినాదం అక్కడికి ఎప్పుడైతే మారిందో ఆ ఆత్మగౌరవ నినాదంలో ఇది ఎంతవరకు మీకు వర్కౌట్ అవుతుందని మీకు అనిపిస్తుంది? ఆత్మగౌరవం మీద మరి చీల్చేసింది కాంగ్రెస్ అని అన్నప్పుడు షర్మిల అనే వ్యక్తి వస్తే నా మనిషి అని చెప్పని ఎలా మీకు వాళ్ళు ఎలా చేస్తారు? ఇక్కడ కనిపించేంత వరకు ముఖపరమైన ఆ చరిష్మా అని అనటానికి షర్మిల ఎంతవరకు అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, అసలు ఆవిడ ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చాక ఆవిడ పరిస్థితి ఆంధ్రాలో ఎంత మారింది అనేది కూడా మనకి ఆవిడ మళ్ళీ జనంలో పడిపెట్టినప్పుడు అర్థమవుతుంది. రాజకీయాల్లో సోషల్ మీడియా లేదంటే డిజిటల్ మీడియా పాత్ర గురించి మనం చర్చించుకోవాలంటే ఇటీవల కాలంలో కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఓటమి తర్వాత మేము 32 మెడికల్ కాలేజీలు పెట్టాము, దాని బదులు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుని ఉంటే కనుక మేము అధికారంలోకి వచ్చేవాళ్ళము అనేసి. నిజంగా అంత ప్రభావం చూపిస్తుంది ఓటర్ల మీద డిజిటల్ మీడియా అనేది? అంటే ఒక రకంగా ఆ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. నా దృష్టిలో కేటీఆర్ అనే వ్యక్తి ఒక మంచి నాయకుడు, అంటే ప్రభావితం చూపించే వ్యక్తి. ప్రభుత్వం పోయాక ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నాకు ఎందుకో చిన్నపిల్లల స్టేట్మెంట్ అంటే ఉక్రోషం స్టేట్మెంట్ లాగా అనిపించింది. ఎందుకనేనంటే తను అభివృద్ధి చేశాను అనే నమ్మకం ఆయనకు ఉన్నప్పుడు ఓకే, ఆలోచన ఆదర్శంగా ముందుకు వెళ్ళారు, బాగానే. 32 యూట్యూబ్ ఛానల్ని పెట్టడము అనేది అంటే వాళ్ళ బూమ్రాంగ్ చేసి వాళ్ళు గెలిచారు, అంతేగాని ప్రజలకు ఎటువంటి ఇది లేదు అంటే యూట్యూబ్ దాంతో ప్రభావితమైపోయి ఓట్లు వేసేస్తారా? డిజిటల్ మీడియా అనేది విషయాలను జనాల దాకా తీసుకెళ్ళడానికి రకరకాల ఆలోచనల్ని, రకరకాల బూమరాంగ్స్ని జనాలకు తీసుకెళ్ళడానికి ఒక సాధనం. ఇప్పుడు మీకు మొబైల్ పెట్టుకుంటే మీకు దేంట్లో ఉన్న ఇది వస్తుంది, మీరు ఒక్కొక్కసారి అసహ్యం వేస్తుంది కూడా. నిజం చెప్పాలంటే నిన్న ఒక ఇదే ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పోస్ట్ చూస్తాను. నేను ఇటువంటి నిజంగా వ్యతిరేకిస్తాను. రాజకీయంగా కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, ఒక వ్యక్తి ఎవరికైనా కూడా వ్యక్తిగతమైన జీవితం కూడా ఉంటుంది, వ్యక్తిగతమైన రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి. వాటిని కూడా ఎందుకంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నావు కాబట్టి నీకు సంబంధించిన ప్రతి దాంట్లోనూ నేను తీసుకొచ్చేసి వీధిలో పెట్టి నేను అలర్ట్ చేస్తాను అని అంటే అది సరైన రాజకీయ కోణం మాత్రం, రాజకీయ దాడి మాత్రం అవ్వదండి, వ్యక్తిగతంగా దిగజారిపోవటం అవుతుంది. అటువంటి ధోరణికి ఏ పార్టీ మద్దతు పలికినా వారికి సంబంధించిన సోషల్ మీడియాని వాళ్ళు ఎంకరేజ్ చేసినా కూడా వాళ్ళు నైతికంగా ఓడిపోయినట్టే లెక్క. ఒక రకంగా చెప్పాలంటే దానివల్ల అసలు ఎటువంటి ప్రభావం ఉండదండి, అసహించుకుంటారు. సామాన్యులు అనేవాళ్ళు ఎవరైనా కూడా అంటే ఈ పార్టీ ఇది నేనని గుడ్డలు చించుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఈ టైము అరే నేను భలే పెట్టాను రా అని చెప్పని అనిపించవచ్చు. అంటే యాక్చువల్గా జర్నలిస్టులుగా మనం ఉన్నామండి.
సామాజికంగా ఒక స్టోరీనో లేకపోతే ఏదైనా ఇష్యూనో లేకపోతే ఇంకేదైనా వెలికి తీసినప్పుడు అరే నేను చాలా బాగా చేశా జనాల దగ్గరికి వెళ్ళింది అని మనం అనుకుంటాం, కానీ దాని ప్రభావం ఎంత చూపిస్తుంది అనేది మనకు తెలుసుగా. ఇది అప్లికబుల్ అవుతుందండి. కొంత ఆలోచన రేకెత్తించవచ్చు. ఆలోచన రేకెత్తించే విధమైన పోస్టులు, అంశాలు, వాటికి సంబంధించిన వీడియోలు, వీటిని ఫెయిర్గా కనుక ముందుకు తీసుకువెళ్ళగలిగితే ప్రజలకు సంబంధించినవి, సమాజపరమైన ఇష్యూలు, సామాజిక స్పృహతో కూడుకున్నవి, ఇలాంటి అంశాలను రైజ్ చేస్తూ సోషల్ మీడియా కనుక ఆ స్టోరీలని, ఆ వాటికి సంబంధించిన ఇన్సిడెంట్స్ని, ఆ రాజకీయ నాయకులకు సంబంధించిన లోపాలని ఎత్తి చూపిస్తూ ట్రోల్ చెయ్యి, 100% ప్రభావం ఉంటుంది, ఆలోచన పెరుగుతుంది. అంతేకాని వ్యక్తిగతంగా దూషణలు, వ్యక్తి జీవితానికి సంబంధించిన విషయాలను తీసుకొచ్చి బయటపెట్టడం, రోజా ఎక్కడో పబ్లో ఉందని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడో పబ్లో చేస్తున్నారు బెంగళూరులో అని చెప్పని పెట్టారు టీడీపీ వాళ్ళు. సమంజసం కాదది. న్యూ ఇయర్ అందరికీ సెలబ్రేషన్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఒక పదవిలో ఉన్నా లేదా ఇంకోటి ఉన్నా కూడా వ్యక్తిపరంగా రిలాక్స్ అవ్వాల్సిన మూమెంట్స్ ఉంటాయి. లేదు అని అంటే గ్రూప్ పరంగా కొన్ని ఫార్మాలిటీ పరంగా వెళ్ళాల్సి ఉంటుంది, మాట్లాడాల్సి ఉంటుంది, అది వాళ్ళ చాయిస్. అదే రోజాని ఆవిడ నియోజకవర్గంలో కానీ ఆవిడ మంత్రికి సంబంధించిన శాఖాపరమైన లోపాలని ఎండగడుతూ ఆ అంశాన్ని నువ్వు ఎత్తి చూపిస్తూ దానికన్నా వ్యక్తిగతమైన రిఫ్రెష్మెంట్కి నువ్వు ఎక్కువ సమయం కేటాయిస్తున్నావు అని విమర్శించగలిగితే అది అర్థవంతం అవుతుంది, జనాలకు అప్పుడు ఆలోచించడానికి వీలవుతుంది. అలాగే కేటీఆర్ గారు అన్నట్టుగా 32 ఛానల్స్ కానీ 320 ఛానల్స్ పెట్టినా ప్రజలకు సంబంధించిన అభిప్రాయం 2% ఓటింగే కదా. అంటే 38 ఛానళ్ళు 2% ఓటుని ప్రభావితం చేస్తాయని అనుకున్నారా కేటీఆర్ గారు? ఎంత చిన్నగా ఆలోచించారా? మీరే చెప్తున్నారు 2% ఓట్ మాత్రమేను మా గ్యాప్, వ్యత్యాసం ఉంది, అంతకు మించి ఇంకేం లేదు అని. అంటే అక్కడ మీరు తడివి చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు ఇచ్చిన పథకాలు ఈ 2% ఓటర్ బ్యాంక్కి ఎందుకు అసంతృప్తి కలిగించింది? ఎక్కడ మనకు అది నెగిటివ్ ఫలితాలను ఇచ్చింది? వాళ్ళు ఎందుకు సంతృప్తి పొందలేకపోయారు? ఇంకొక కొత్త వైపు ఎందుకు చూసారు ఆ 2% పీపుల్? అది విశ్లేషణ చేసుకోవాలి తప్పిస్తే ఒక సామాన్యులు చేసినట్లుగా నేను ఛానల్ పెట్టేసి ఉంటే అవుతుంది అని అంటే, అది ఇప్పుడు నేనున్నానండి, నేను ఇప్పుడు 32 కాదు 2 కోట్లు 3 కోట్లు ఎక్కడి నుంచో తెచ్చుకుని 320 ఛానళ్ళు పెట్టేసేస్తా. అసలు ఏది లేకపోయినా కూర్చుని అదే పనిగా పెడుతూ ఉంటా. నేను రాజకీయ నాయకులను అయిపోతానా చెప్పండి? నేను ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలను చెప్పండి? ప్రాక్టికల్గా ఎంతవరకు ఒక నాయకులు ఇవ్వాల్సిన స్టేట్మెంట్స్ కావాలి. 100% మీకు విషయం తెలుసా, భస్మాసుర అస్త్రంలాగా కొన్నిసార్లు సోషల్ మీడియా కూడా వాళ్ళ ఫెయిల్యూర్కి వాళ్ళు ఓడిపోవడానికి కూడా కారణమవుతుంది. మీకు తెలుసా విషయం? ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం కూడా ఒకటి. నిరుద్యోగం కూడా రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పార్టీలు ఓటమికి వారికి ఉపాధి కల్పించకపోవడంతో ఆ పార్టీలను ఓడించే పరిస్థితి నెలకొంది. ఇది తెలంగాణలో కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టారు. ఆయన ఎక్కువ యువతకు ఆదర్శంగా నిలిచారు. యువతను ప్రేరేపించేటువంటి ప్రసంగాలతో ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన రావడం ద్వారా నిరుద్యోగులకు ఏమన్నా అవకాశం దొరికే అవకాశం ఉందా? నిరుద్యోగం నిర్మూలనకి ఏమన్నా పరిష్కారం దొరికే అవకాశం ఉందా? నిరుద్యోగులు ఆయన వైపు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన, ఇంకా ఆల్ టైమ్ పొలిటికల్ పార్టీల స్టేట్మెంట్స్ తాయిలాడండి. యాక్చువల్గా నిరుద్యోగ సమస్య అనేది మీకు డివిజన్ ముందు డివిజన్ తర్వాత ఒకటి చూసుకోవాలి. తెలంగాణ లాంటి రాజధాని ఉన్న రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యకి అంటే కన్స్ట్రక్టివ్ సిస్టమ్ అనేది బిల్డ్ అయ్యి ఆ సిస్టమ్ ముందుకెళ్తున్న దీంట్లోనే 2 సార్లు మనకి ఉద్యోగ భర్తీల కోసం వేసిన నోటిఫికేషన్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన ప్రాసెస్లన్నీ కూడా అవినీతి పరంగా తేటతెల్లమవడం ఇక్కడ వ్యతిరేకతకి బాగా దోహదపడింది అది ఒక రకంగా. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి మాట్లాడడానికి అగమ్యగోచరంగా ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీకి సరైన దిశానిర్దేశం చేసేవాళ్ళు మనకు కనిపించరు. రాజధాని అంశమే పెద్ద సమస్య. మీకు కంపెనీలు పరిశ్రమలు తేవడానికి
మాకు ఇదే పెద్ద మైనస్ అని చెప్పని కేంద్రాన్ని అనే పరిస్థితి ఏ నాయకుడైనా కూడాను ప్రతి ఒక్కటి సమస్యగా ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాదు రైతు సమస్య అనేవ్వండి, ఒక ఎస్సీలు, మహిళలు, విద్యార్థులు, పిల్లలు ఇటువంటి పథకాలకి కొంత సంతృప్తి పడి పప్పు బిల్లల్లాగా సంతృప్తి పడి ఉన్నారు. కానీ మేజర్ సమస్యల మీద దృష్టి పెట్టగలిగే ఆ పరిస్థితులు మీకు డివిజన్ తర్వాత కనిపించలేదు. ప్రయత్నాలు కొంత జరిగాయేమో కానీ అక్కడి స్థితులు, పరిస్థితులు అనుకూలించకపోవడం, అంటే పరిశ్రమలు రాకపోవడం కానివ్వండి, ప్రభుత్వపరమైన ఉద్యోగాలు కానివ్వండి. ఎందుకంటే మీకు పదవీ విరమణ దీని వయసుని ఇంకా 2 సంవత్సరాలు పెంచడం, మీకు ఉద్యోగ ఖాళీలు ఎక్కడ వస్తాయి? నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడడానికి ఇవాళ వచ్చిన అంగన్వాడీల వాళ్ళు ఉద్యోగాల కల్పన కన్నా కూడా ముందు మా జీతాలను పెంపు జరగట్లేదు అనేది ఘర్షణ జరుగుతోంది. జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న మూమెంట్లో సుస్థిరమైన ప్రధాన పార్టీలే ఆ విషయాన్ని ఎత్తుకోవట్లేదు. యాక్చువల్గా మీకు నిరుద్యోగ సమస్య గురించి, ఉద్యోగాల కల్పన గురించి మీకు ఎక్కడైనా కూడా వినిపించిందా, కనిపించిందా? మనకు అది కనిపించలేదు. యువతకి ఇది ఇస్తాను అంటున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు తప్పిస్తే ఉద్యోగ భృతి అనేది మీకు ఏ నాయకుడు చెప్పే ధైర్యం చేయట్లేదు. అలాంటిది వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇంకా చెప్పాలి అంటే పురుట్లో ఉన్న బిడ్డ జేడి లక్ష్మీనారాయణ గారు. ఆయన ప్రభావితం చేయగలిగే ఇది కనుక ఉంటే కనుక జనసేన పార్టీలో ఉన్నప్పుడే యువతను ప్రభావితం చేయగలిగే పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఆయన. రైతులకు సంబంధించిన క్షేత్రస్థాయి కష్టాలని, ఆ లోపాలని, వాళ్ళకి సంబంధించిన వ్యతలని రీసెర్చ్ చేసి, స్టడీ చేసి, రిపోర్టుని చేసిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి జాతీయ స్థాయిలో ఆయనకి చాలా పరిచయాలు ఉన్నాయి, చాలా సోర్సెస్ ఉన్నాయి. ఆ విధమైన కార్యాచరణనే పార్టీ పరంగా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, అంటే ఎస్టాబ్లిష్డ్ పార్టీ ద్వారానే ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన ముందు చాలా సవాళ్ళు ఉంటాయి. ఆయన పెట్టుకున్న పార్టీ ముందు అసలు పార్టీని బలోపేతం చేయడానికి ఏం చేయాలి అనేది పెద్ద సవాలు. నిరుద్యోగ సమస్యకు సంబంధించిన పరిష్కారం ఆలోచించడం అనేది ఇప్పట్లో మీకు ఇక ఎక్కడ కనుచూపు మేరలో మీకు కనిపించదు. అసలు నిరుద్యోగ సమస్య గురించి ఆంధ్రలో మాట్లాడడానికి ఏ నాయకుడు ధైర్యం చేయడేమో. యాక్చువల్గా మీకు ఆ స్టేట్మెంట్ వచ్చిన రోజున ఏ నాయకుడి నుంచి అయినా నిరుద్యోగ భృతి కాదు, ఉద్యోగ భృతికి నేనని చెప్పి ధైర్యంగా చెప్పగలిగే నాయకుడు మీకు ఆ రోజు కనిపించే రోజు మనం ఆ విషయం మాట్లాడుకుంటే ఫలితం ఉంటుందండి. నిరుద్యోగ సమస్య తీరడానికి మీకు సోర్సెసే లేవు అక్కడ. నిజంగా చెప్పాలంటే స్వయం ఉపాధి, సోషల్ మీడియా ఉపాధి చాలా మంది యువత కల్పించేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి సంబంధించిన యువత శక్తిని ఈ ధోరణి నిర్వీర్యం చేస్తుందండి, ఒక నెగిటివిటీ వైపు నడిపిస్తుంది. ఇది ఎప్పటికీ కూడా సజెస్టబుల్ కాదండి. రేపటి నెక్స్ట్ జనరేషన్ కొలాప్స్ అయిపోతుంది అంటే ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఆలోచించలేదు. అంటే యువత ఎప్పుడైతే నేను మీ పార్టీ అండి, నేను మీ గురించే మాట్లాడుతున్నాను అంటే బయటకు నా ఫేస్ కనిపించకపోవచ్చు, కానీ నేను ఎప్పుడైతే పోస్టులు పెడుతూ ఉంటానో నా మెదడు దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతుంది. సో నీకు ఒక 20,000 లేకపోతే 30,000 నెలకు వస్తున్నప్పుడు నీకు ఒక పేజ్ రన్ చేస్తున్నానో, లేకపోతే నీకు సంబంధించిన ప్రమోషన్, అంటే మనకి ఉద్యోగాలు తక్కువైనవి, రాజకీయ నాయకులు ఎక్కువయ్యారు. ఆ రాజకీయ నాయకులకి ఒక సోషల్ మీడియా ఉంటుంది. ఆ సోషల్ మీడియాకి కొంతమంది తన అనుకున్న అనుచరులు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వీళ్ళని పెట్టేస్తారు. సో దీనివల్ల ఏమైంది అంటే అసలు సమస్యలను ప్రొజెక్ట్ చేసే వ్యవస్థ పూర్తిగా ప్యారలైజ్ అవ్వటం కాదు, పూర్తిగా చచ్చిపోయింది. దానిని బతికించాల్సిన మీడియా అసలు నామరూపాలు లేకుండా పోయింది. దాని గురించి మాట్లాడేదేమో చెప్పండి. ఈ సమస్య గురించి మాట్లాడాలి అని అంటే మనం అసలు చాలా లోతుల్లోంచి చాలా విషయాలు మాట్లాడాలి. ఒక రకంగా చెప్పాలంటే వచ్చే ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు వాళ్ళ ఉనికిని బతికించుకోవటం, వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తుని నిర్మించుకోవడంలో వాళ్ళ ఫోకస్ ఉంటుంది. కానీ సమాజ నిర్మాణానికి, సమాజ పునర్నిర్మాణానికి నాయకులు కృషి చేస్తున్నారు అని అంటే నేను అది డికేడ్ ఆఫ్ ది జోక్ కింద అంటాను. అదండి ఈరోజు కోనేరు రూపవాణి గారి రాజకీయ విశ్లేషణ. మరో సబ్జెక్టుతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.